నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. క్రికెట్ మైదానంలో తన వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తు చేసే మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనికి ఇప్పుడు కోర్టులో ఒక అనూహ్యమైన సవాలు ఎదురైంది. 10 ఏళ్లకు పైగా సాగుతున్న ఒక పరువు నష్టం దావా కేసులో ధోని ఏకంగా 10 లక్షల రూపాయలను కోర్టులో జమ చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. అయితే ఇది జరిమానా కాదు, ధోని సమర్పించిన సాక్ష్యాలే ఆయనకు ఈ ఖర్చులను తెచ్చిపెట్టాయి. అసలు ధోని ఇచ్చిన సాక్ష్యాల్లో ఏముంది? ఆ 10 లక్షల రూపాయలు కోర్టు దేనికోసం అడుగుతోంది? ఇప్పుడు స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పట్టుదలకు మారుపేరు. 2013లో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం దేశాన్ని కుదిపేసినప్పుడు కొందరు మీడియా ప్రతినిధులు ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ధోనిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన క్లీన్ ఇమేజ్ను దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధోని 2014లోని 100 కోట్ల రూపాయల భారీ పరువు నష్టం దావా వేశారు. అప్పటి నుంచి గత 12 ఏళ్లుగా ఈ న్యాయ పోరాటం కొనసాగుతూనే ఉంది. అయితే ఈ కేసులో ఇప్పుడు ఒక టెక్నికల్ సమస్య తలెత్తింది. ధోని తన వాదనకు మద్దతుగా కోర్టులో సమర్పించిన సాక్ష్యాల్లో ఎక్కువగా హిందీ భాషలో ఉన్న న్యూస్ క్లిప్పింగ్లు, టీవీ డిబేట్ల రికార్డింగ్లు ఉన్నాయి. అయితే మద్రాస్ హైకోర్టులో విచారణ సాగాలంటే ఆ సాక్ష్యాలన్నీ ఇంగ్లీష్ లేదా తమిళంలోకి అనువదించబడాలి. ఈ భారీ సాక్ష్యాలను ట్రాన్స్లేట్ చేయడం కోర్టుకు పెద్ద తలనొప్పిగా మారింది. జస్టిస్ ఆర్ఎన్ మంజుల ఈ కేసును విచారిస్తూ గంటల కొద్దీ ఉన్న హిందీ రికార్డింగ్లను లిఖిత రూపంలోకి మార్చి అనువదించడం అనేది చాలా పెద్ద పని అని అభిప్రాయపడ్డారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక ట్రాన్స్లేటర్ను, ఒక టైపిస్టును సుమారు 3 నుంచి 4 నెలల పాటు నియమించాల్సి ఉంటుంది. ఈ పనికయ్యే మొత్తం ఖర్చును వాదించే పక్షం అంటే ధోనియే భరించాలని కోర్టు స్పష్టం చేసింది. అందుకే 10 లక్షలను మార్చి 12/2026లోపు చీఫ్ జస్టిస్ రిలీఫ్ ఫండ్లో జమ చేయాలని ధోనిని ఆదేశించింది. ఆ డబ్బు చెల్లించిన తర్వాతే అనువాద ప్రక్రియ మొదలవుతుందని కోర్టు వెల్లడించింది. ఇవి 12 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఇప్పటికీ ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. ధోనిపై ఆరోపణలు చేసిన ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ గతంలో కోర్టు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు 15 రోజుల జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వచ్చింది. అయితే సుప్రీంకోర్టు దానిపై స్టే విధించింది. గత ఏడాది ధోని సెలబ్రిటీ హోదా, భద్రతా కారణాల దృష్ట్యా ఆయన సాక్ష్యాన్ని కోర్టు వెలుపలే రికార్డు చేయాలని హైకోర్టు అనుమతించింది. ఇప్పుడు ఈ 10 లక్షల డిపాజిట్ తర్వాత కేసు విచారణలో కీలకమైన అనువాద దశ మొదలు కానుంది. తన గౌరవం కోసం కోట్ల రూపాయల దావా వేసిన ధోని 10 ఏళ్లు దాటినా వెనక్కి తగ్గకుండా పోరాడుతున్నారు. మరి ఈ 100 కోట్ల పోరాటంలో అంతిమ విజయం ఎవరిదో చూడాలి.